ఓకే. హలో యూట్యూబ్ అందరికీ నమస్తే. సో, ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ మన హెల్త్ రిలేటెడ్ చెకప్స్‌కి, హెల్త్ ఇన్స్యూరెన్స్ రిలేటెడ్. సో, లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. సో, యూజువల్‌గా మనము ఎప్పుడైనా హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవాలంటే జనరల్‌గా ఏమంటారంటే, మేము ఆల్రెడీ మా కంపెనీ నుంచి ఇన్స్యూరెన్స్ వస్తుంది. ఇన్స్యూరెన్స్ కవర్ ఉంది. అది 5 lakhs, 10 lakhs అలా కవర్ ఉంది అని చెప్తారనమాట. కానీ ఆ 5 lakhs, 10 lakhs కవర్ మేబీ ఇప్పుడు సరిపోవచ్చు. తర్వాత ఫ్యూచర్‌లో సరిపోకపోవచ్చు. బట్ కంపెనీ మాత్రం ఫిక్స్డ్‌గా అంతే ఇస్తూ ఉంటుంది. సో, అది ఒక ప్రాబ్లమ్ అవ్వచ్చు. సో, ఓకే. సో, ఎంత ఉండాలి మన కవర్? సో, 20 లక్షలు అనుకోవచ్చు. కానీ 20 లక్షల్లో ఇప్పుడు సపోజ్ ఏమన్నా మేజర్ యాక్సిడెంట్ ఏమైనా అయిందనుకోండి, మీకు 10 lakhs, 12 lakhs అలా కావాల్సి వస్తుంది. సో, అప్పుడు మీరు మళ్ళీ ఎడ్జ్‌లోకి వచ్చేస్తారు. సో, అందుకని నేనేమంటానంటే 1 crore కవరేజ్ ఉండేట్టు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండాలి అంటాను. ఎందుకంటే మీకు ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఒకసారి తీసుకున్నారనుకోండి, ఇదే ప్రీమియం కంటిన్యూ అవుతుంది. సో, మోస్ట్లీ కొంచెం ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉండొచ్చేమో కానీ, మీరు ఎర్లీగా ఒక 25 years, 30 yearsకే మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ కంప్లీట్ మొత్తం హోల్ ఫ్యామిలీ కలిపి 1 crore కవరేజ్తో తీసుకున్నారనుకోండి, మీకు ఏమవుతుందంటే అప్పుడు మీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే సపోజ్ ఫ్యామిలీలో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాస్ట్ అయినాయి, తర్వాత ఒకవేళ ప్రీమెచ్యూర్ డెలివరీ అయిందనుకోండి, సో అలాంటప్పుడు ఇంకా ఎక్స్ట్రా కేర్ కావాలి, ఎమర్జెన్సీ కేర్ కావాలి. సో ఇవన్నీ కవర్ చేయాలంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ రేట్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. సో అందుకని పర్ డే కూడా మీకు కొన్నిసార్లు 50,000 to 1 lakh కూడా ఛార్జ్ చేసేటట్టున్నాయి. మనం రేట్ ఎక్కువ ఉంటుంది కానీ దాని తగ్గట్టుగానే ఎక్విప్మెంట్ కూడా అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అన్నీ పెడతారు. సో అందుకని మీరు ఎక్కువ ఏం ఆలోచించకుండా వాళ్ళ మీద కంప్లైంట్ ఇదిగో మా హాస్పిటల్లో రేట్లు పెంచేస్తున్నారు, ఇది పెంచేస్తున్నారు, అది పెంచేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ చేసే బదులు మీరు జాగ్రత్తగా ఎక్స్ప్లోర్ చేసుకుంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ విత్ 1 crore కవరేజ్ మీకు తీసుకొని మీకు ఏమైనా ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ జనరల్గా 25 years, 30 yearsకి ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ మోస్ట్లీ ఏమీ ఉండకపోవచ్చు. సో కానీ తర్వాత ఫ్యూచర్లో రావచ్చు, లైక్ డయాబెటీస్, బీపీ, ఇలాంటి ఆర్థరైటిస్, ఇలాంటి ఇష్యూస్ రావచ్చు. సో ఇవన్నిటికి ముందే మనం 1 crore దాకా కవర్ పెట్టుకున్నాం అనుకోండి, సో మనం ఇక అసలు మనకి ఏ దిగులు ఉండదు అనమాట. సో ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది ఇన్వెస్ట్మెంట్లకు వెళ్తారు. ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్ చేద్దామా, లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేద్దామా, లేకపోతే ఈ షేర్స్లో ఇన్వెస్ట్ చేద్దామా, లేకపోతే క్రిప్టో, ఇలా అన్నీ ఆలోచిస్తారు. అక్కడ రిస్క్ చాలా తీసుకుంటారు. కానీ హెల్త్ విషయం వచ్చేసరికి అనవసరంగా కడుతున్నాం మనం ప్రీమియము, యూజ్ చేయము, పెట్టము అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒకసారి మీకు 1 crore కవరేజ్ ఉందనుకోండి, మీ ఫ్యామిలీ, మీది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ అంటే మీ వైఫ్, పిల్లలు, లేకపోతే హస్బెండ్, పిల్లలు అనుకోండి, మీరు ఒకే ఒక ప్యాకేజ్తో అంత తీసుకున్నారనుకోండి, మీకు అన్ని కవరేజ్ పోతాయి. కాబట్టి మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరు. అప్పుడు మీరు ఒకసారి 1 crore కవర్ పెట్టించుకున్న తర్వాత అప్పుడు మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. కాకపోతే ఇది వదిలేసి మీరు వేరే ఇన్వెస్ట్మెంట్లు అవన్నీ చేశారనుకోండి, ప్రాబ్లం ఏమిటంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీకు మీ ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. సో అందుకని ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి, దాని తర్వాతే వీటికి వెళ్ళాలి. సో ఇప్పుడు నేనేమి ఇక్కడేమి స్పాన్సర్ చేయట్లేదు ఈ పర్టికులర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని. జనరల్గా మనకు తెలిసింది ఏంటి, policybazaar.com ఉంటుంది. అందులోకి వెళ్ళిపోయి మీరు మీ పర్టికులర్ ప్లాన్ ఏంటో, క్రైటీరియా ఏవో ఉంటాయి కదా, దాన్ని బట్టి చూస్ చేసుకొని ఉన్నట్లో బెస్ట్ అన్ని ఎక్కువ హాస్పిటల్స్ కవర్ అయ్యేవి ఏంటో మీకు వచ్చేస్తాయి. దాన్ని బట్టి చూస్ చేసుకుంటే పాలసీ బజారు 10% ఎంతో డిస్కౌంట్ ఇస్తాడు. ఏ పాలసీ అయినా ఇప్పుడైతే ఉంది అది. సో తర్వాత తెలియదు, మరి ఏమైనా చేంజెస్ చేయొచ్చు. సో దాని ప్రకారం మీరు ఆ 1 crore కవరేజ్ ఉన్నాయి తీసుకున్నారు అనుకోండి, మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి రోగాలు పెరుగుతాయి కానీ ఎప్పుడు తగ్గవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాన్సర్ రిలేటెడ్ ఉన్నాయి. క్యాన్సర్లో రకరకాల క్యాన్సర్స్ వచ్చేసినాయి. వీటికి కీమోథెరపీ అంటారు, ఇలా బోల్డ్ ప్రొసీజర్ ఉన్నాయి. అవన్నీ చాలా కాస్ట్లీ అఫేర్స్. అవన్నీ డీల్ చేయడం కష్టం అవుద్ది, ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఎందుకంటే ఒక కీమోథెరపీ చాలా రేంజ్, ఒక సెషనే చాలా రేంజ్ పడుతుంది మీకు ప్రైస్. ఇంకోటి ఈవెన్ కిడ్నీ డయాలసిస్ కూడా మీకు చాలా ఖర్చు అవుతుంది. సో ఇవన్నీ కవరేజ్ అవ్వాలి అనుకుంటే ప్రస్తుతం అయితే 1 crore ఉంది. మనకి తర్వాత ఒక 6 years తర్వాత
మేబీ 1 crore కవరేజ్ సరిపోకపోవచ్చు. ఇట్ షుడ్ బి 2 crores. సో ఎవ్రీ 6 yearsకి మనం ఇన్ఫ్లేషన్ చూసుకుంటే 5.6 అంతా ఉంది ఇండియా ఇన్ఫ్లేషన్. సో సో మన వస్తు ధరలు ఎప్పుడు రూల్ ఆఫ్ 72 ప్రకారం 72/6 వేసుకోండి. ఎంత అయింది మీకు? 12. సో ఎవ్రీ 12 yearsకి డబుల్ అవుతాయి అన్ని రేట్లు. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే 12 years తర్వాత ఇప్పుడు 1 crore 72/6 వేసుకోండి. 6 12 72 కదా. సో 12 yearsకి మన మనీ వాల్యూ అంతా డబుల్ అయిపోద్ది. సో ఇప్పుడు మీకు 2 lakhsలో అయ్యే సర్జరీ ఫ్యూచర్లో ఆఫ్టర్ 12 years మీకు 4 lakhs పడవచ్చు, లేకపోతే ఇంకా ఫాస్ట్గా కూడా పెరగచ్చు డిమాండ్ బట్టి. ఎందుకంటే మన పేషెంట్లు ఎక్కువ, హాస్పిటల్స్ తక్కువ ఉన్నాయనుకోండి, డిమాండ్ బట్టి ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. సో ప్రస్తుతానికైతే 1 crore, తర్వాత అది 2 crores అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 2025 Janలో ఇది చెప్తున్నాను నేను ఈ స్టేట్మెంట్, కానీ తర్వాత ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో మినిమం అయితే ప్రస్తుతానికి 1 crore పెట్టుకోండి. ఇంకా ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, కానీ తక్కువ మాత్రం పెట్టుకోవద్దు. సో వీటి ప్రీమియమ్స్ కూడా మీ ఏజ్ తక్కువ ఉంటే ఇంకా తక్కువే పడతాయి ఇట్లీ ప్రీమియమ్స్. సో దాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఈవెన్ ఎన్ఆర్ఐస్, జనరల్గా ఎన్ఆర్ఐస్ ఏంటంటే వాళ్ళకి డిసెంబర్ హాలిడే సీజన్లో 1 month అలా వస్తూ ఉంటారు. సో ఇన్ కేస్ వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు ఏమన్నా ఎమర్జెన్సీ అయిందనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏం ఇన్సూరెన్స్, ఓవర్సీస్ ఇన్సూరెన్సెస్ ఏమో ఇండియాలో పనిచేయదు. సో అక్కడ ఏంటి, డైరెక్ట్గా మనం మొత్తం ఫుల్ పేమెంట్ చేయాలి. సో దానికి క్లెయిమ్ ఉండదు, ఏముండదు. సో రెగ్యులర్గా వాళ్ళు ఇండియా వస్తున్నారు, లేకపోతే ఈవెన్ అది 2 weeks 3 weeks 1 week 1 month 2 months అయినా సరే వాళ్ళకి కవరేజ్ ఉండదు. కాబట్టి మీకు వాళ్ళ సంపాదించిన దాంతో పోలిస్తే ప్రీమియం కూడా చాలా మినిమం. సో నన్ను అడిగితే హోల్ ఫ్యామిలీ, ఎన్ఆర్ఐ ఫ్యామిలీ రెగ్యులర్గా ఇండియా వచ్చే రాకపోకలు ఉండేటైతే మీరు 2 yearsకి 3 yearsకి ఒకసారి వచ్చినా సరే మీరు ఒక కంప్లీట్ హెల్త్ ఇన్సూరెన్స్, అదే 1 crore ఇన్సూరెన్స్ది హెల్త్ ఇన్సూరెన్స్ తీసేసుకుంటే మీకు బాగా పనిచేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, మీకు సడన్గా 15 lakhs 20 lakhs కట్టాల్సి వచ్చింది, ఏదైనా కీమోథెరపీ ఇక్కడ చేయించుకుంటున్నారు. సో అలాంటప్పుడు అవన్నీ కూడా కవర్ అయిపోతాయి. సో సేఫ్ సైడ్ అనమాట, మీకు చాలా సేఫ్ గేమ్ ప్లే చేయొచ్చు. మీకు ఎక్కడ ఏ బర్డెన్ ఉండదు. జనరల్గా ఏమైనా రెగ్యులర్ చెకప్స్, మెడికల్ చెకప్స్లో కూడా ఏమైనా బయటపడ్డాయి అనుకోండి, వాటి అన్నిటికీ కూడా కవర్ చేసుకోవచ్చు మీరు. ఇంకా చాలా మెయింటెనెన్స్ రిలేటెడ్ సర్జరీస్ ఉంటాయి, లైక్ క్యాటరాక్ట్ అంటారు, లేకపోతే గాల్ బ్లాడర్లో స్టోన్స్, లేకపోతే కిడ్నీలో స్టోన్స్, ఇవన్నీ మెయింటెనెన్స్ రిలేటెడ్ సర్జరీస్. సో ఇవన్నీ కూడా బాగా కవర్ చేసుకోవచ్చు మీరు, ఎన్ఆర్ఐస్ కూడా. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 1 crore మినిమమ్. నాట్ ఓన్లీ ఇండియన్స్, ఎన్ఆర్ఐస్ కూడా అందరూ తీసుకుంటే సేఫ్, హెల్త్ వైజ్ అన్నీ సేఫ్గా ఉంటారు. అప్పుడు మీరు నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ వేరే ఇన్వెస్ట్మెంట్ జోల్స్కి పోతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.